నాశనం. గర్వము నాశనానికి నడుపుతుంది, నాశనానికి నడుపుతుంది, నాశనానికి తీసుకొని వెళుతుంది. అందుకే ఆయన బలిష్టమైన చెందికిన దీన మనసు పోనీలేండి అని వదిలేయాలంతే. వాటిని మనసుల్లోనికి తీసుకొనకూడదు, మనసుల్లోనికి మనం తీసుకొనకూడదు. మనుషులు మనల్ని గుర్తిస్తే ఎంత, గుర్తించకపోతే ఎంత. నా దేవుడు నాకిచ్చిన పనిని నేను ఆయన కొరకు చేయాలి, మనం మనుషుల కొరకు కాదు. నిజంగా ఈసారి సెమినార్కు వరంగల్ సంఘపు దాతృత్వం చాలా గొప్పది ప్రేమ. ఇది మనుషులను బట్టి మీరు చేసింది కాదు, దేవుణ్ణి బట్టి మీరు చేసింది. సిద్దిపేటలో జరిగే కార్యక్రమం ఏదో మనుషులను బట్టి కాదు, దేవుని ప్రేమను బట్టి. ప్రేమన దేవుని పిల్లలారా, అక్కడ యూత్ను తీసుకోవాలి, సండే స్కూల్ పిల్లల్ని తీసుకోవాలి. తర్వాత కాలాలలో వరంగల్లోనే నిరవధికంగా 4 సంవత్సరాలు చేయాలి అన్న ఆలోచన. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ను నిలబెట్టాలి. అపోస్తలుడు చూడండి, 7 నిలబెట్టారు. ఆ 7 స్టెఫన్ గారి జీవితాన్ని చూశారు. ఇంకా మేమే అనుకుంటే కొత్త వాళ్ళని ఎప్పుడు మరి దేవుని కొరకు తీసుకొని రావాలి, మీరు ఆలోచించండి. కాబట్టి ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగి ఉండాలి. ప్రజల మధ్య ఉన్నప్పుడు నీకెంత వాక్యము తెలుసు అనేది ముఖ్యం కాదు, నీ ప్రేమ ముఖ్యము. ప్రేమ దేవుడు, నీ ప్రేమ వల్లే యేసుక్రీస్తు అనేకులకు అర్థమవుతాడు. నీ వాక్యం వల్ల, నీ యాటిట్యూడ్ వల్ల కానే కాదు. ప్రేమన వారలారా, మనకు తెలియకుండానే మనుషులను చూడగానే ఇదిగో నేను గొప్పవాణ్ణి అన్న ఫీలింగ్లోనికి మనం వెళతాం. ప్రేమన దేవుని పిల్లలారా, అది ఎన్నటికీ తగదు. ప్రేమన వారలారా, మనందరికంటే గొప్పవాడు యేసుక్రీస్తు అని ఆయనను మనస్సులో పెట్టుకోవాలే తప్ప అసలు నువ్వెవరు, నేనెవరు, అసలు ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వాళ్ళు.